వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బడిబాట కార్యక్రమంలో పుస్తకాలు మరియు యూనిఫామ్ల పంపిణీ. అహ్మదాబాద్ విమాన ప్రమాదం అప్డేట్. మెడికల్ కాలేజ్ హాస్టల్పై కూలిన విమానం. మృత్యుంజయుడు రమేష్కు ప్రధాని మోదీ పరామర్శ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్లోని ఆసుపత్రిని సందర్శించారు. టేకుమట్ల పీఎంశ్రీ ప్రాథమికోన్నత పాఠశాలలో అక్షరాభ్యాసం చేపించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్. ఎలిగేడు మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెలంగాణ బీసీ ప్రజాసంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు నాయన్ భరత్ అన్నారు. గురువారం ఓసిటీ కార్యాలయంలో తెలంగాణ బీసీ ప్రజాసంఘ సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయన్ భరత్ మాట్లాడుతూ, బీసీలను కేవలం ఎన్నికల్లో పావులాగానే వాడుకుంటున్నాయని, అనేక చోట్ల బీసీలకు అవమానం జరిగిన ప్రభుత్వం గాని రాజకీయ నాయకులు గాని పట్టించుకున్న పాపాన పోలేదని, ఇప్పటికైనా బీసీలకు 2 మంత్రి పదవులు కేటాయిస్తేనే కొంత కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల బీసీలకు నమ్మకం పెరుగుతుందని, రానున్న రోజులలో బీసీలంతా సంఘటితమై తమ హక్కుల కోసం పోరాడాలని నాయన్ భరత్ అన్నారు. ఇంకా వెంకటరామ థియేటర్ వైపు రండి. హనుమాన్ టెంపుల్ పక్కపడి ఓసిటీ మెయిన్ రోడ్ ఉన్నదా, దాని నుంచి వెనుకకు రండి. ఇటు వెంకటరామ థియేటర్ వైపు రండి. కాడికి బీసీలను అనగదొక్కుంటూ రాజకీయంగా, ఉద్యోగ రంగంగా అన్ని రకాలుగా బీసీలను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఉన్నది అంటే ముమ్మాటికి అది కాంగ్రెస్ ప్రభుత్వమే. శాఖ లేకపోవడం బాధాకరం. అంటే కొన్ని బాగా దిగువగా ఉన్నటువంటి శాఖలో బీసీలకు ఇచ్చి ప్రధానమైనటువంటి అగ్రవర్ణాల చేతులు పెట్టుకోవడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వానికి ఇవాళ తెలంగాణ బీసీ ప్రజా సంఘం తరఫున కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళ సూచన తెలుస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏతున్నదో నెరవేర్చిన తర్వాత ఎన్నికలకు మీరు సిద్ధం కావాలి. 42% బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే మీరు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఈ మీడియా పూర్వకంగా తెలియజేస్తా ఉన్నాం. బీసీలను మరోసారి మోసం చేయాలని చూస్తే మరి అనేక సంఘాలు ఏకమై సిద్ధంగా ఉన్నాయి. మీకు బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఈ వరంగల్ జిల్లాలో దాదాపు కొన్ని వేలాది మంది బీసీ కార్యకర్తలు పనిచేయడం జరిగింది. క్రియాశీలకంగా మీ పార్టీ, మీ కాంగ్రెస్ కండ వేసుకోకుండా బీసీలు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడం జరిగింది. ఒక ఎమ్మెల్యే నటుడు, ఒక బీసీ నాయకుడు, మరి పార్టీ కోసం పనిచేసిన నాయకుడు ఒక ఎమ్మెల్యే దగ్గర పోయి డబుల్ బెడ్రూమ్ కోసం పోతే ఆయన మాట్లాడినటువంటి భాష, ఆయన మాట్లాడినటువంటి తీరు నిజంగా బాధాకరం. అంటే పొద్దుగల ఉదయం 9 గంటల పోయినటువంటి నాయకుడిని సాయంత్రం 5 గంటల దాకా అక్కడ ఉంచుకొని కనీసానికి ఆయనతో మాట్లాడకుండా అవమానించినటువంటి సంఘటనలు ఎదురుతూ ఉన్నాయి. ఇవాళ బడుగు బలహీన వర్గాలు ఓట్లు ఎత్తారే మీరు ఎమ్మెల్యేలు గెలిచిల్లు, మీరు ఎంపీలు గెలిచిల్లు, మీరు ఎమ్మెల్సీలు గెలిచిల్లు, ఇవి గుర్తు పెట్టుకొని ప్రజలతోని మెదలాలని చెప్పి నేను పలు నాయకులకు సూచిస్తా ఉన్నాం. ఇలా ఖబర్దార్, ఇవాళ అగ్రవర్ణ నాయకులారా, బీసీ నాయకులను అవమానపరిచిన, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులను అవమానపరిచిన ఊరుకునే లేదు, సహించలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా అదేవిధంగా ఉన్న మంత్రిత్వ శాఖలల్లో మళ్ళీ మేము వారు ఆర్ కృష్ణయ్య గారు రేవంత్ రెడ్డికి ఇచ్చిళ్ళు, మేమందరం కూడా లెటర్ రూపంగా ఇచ్చినాం. మళ్ళీ ఇంకో 3 ఆపింది. దాంట్లో కూడా ఆ ఉన్న ఇద్దరు కూడా బీసీలకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ జర్నలిస్టుల విషయానికి వస్తే కూడా మరి ఎన్నికల ముందు ఏదైతే వారికి ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ హామీలు ఇవి
ప్రజలను డైవర్ట్ చేయడానికి ఏదో ఒక రకంగా టాపిక్ డైవర్ట్ చేస్తూ ప్రజలు ఏదో కాలం గడుపుతూ ఉన్నారు. రేషన్ బియ్యం కూడా 3 నెలలకు ఒకసారి తీసుకోవడం నిజంగా ఖండిస్తాను. ఇలా కూలీలు చేసుకుంటూ 3 నెలలకు ఒకసారి ఇస్తే ఎగబడతారు జనాలు, ఆ తంబు పడతలేదు. ప్రజలకు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని దాని మీద ఒకసారి మళ్ళీ పురాణించుకొని ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా కార్యాచరణ రూపొందించి ప్రజల వైపు ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. సర్పంచ్ ఎన్నికలు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సర్పంచ్ ఎన్నికలు 42% బీసీ రిజర్వేషన్ పెట్టిన తర్వాత మీరు ఎన్నికలకు సిద్ధం కావాలి, నోటిఫికేషన్ విడుదల చేయండి. అత్యధికంగా సీట్లు మున్సిపల్ ఎన్నికలు కానీ, హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు కానీ, రానున్న సర్పంచ్ ఎన్నికలు కానీ బీసీలకు పెద్దపీట వేసి బీసీల వైపు ప్రభుత్వం ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా అదే విధంగా మన తెలంగాణ బీసీ ప్రజా సంఘం 2 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో ఎన్నో ఉద్యమాలకు పాఠశాలలు ప్రారంభించిన మొదటి రోజే పాఠశాల హెడ్ మాస్టర్ మృతి చెందాడు. ఈ ఘటన పేదవేగి మండలం కూచిపూడి జిల్లా పరిషత్ హై స్కూల్ గురువారం చోటు చేసుకుంది. మేడూరు వెంకట సురేష్ 47 ఈ పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం ఉపాధ్యాయులతో మీటింగ్ జరుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలారు. పాఠశాల ఉపాధ్యాయులు ఆయనను ప్రైవేట్ హాస్పిటల్కి తరలించగా ఆయన మృతి చెందారని తెలిపారు. అక్కడ 3 మెంబర్స్ ఉన్నారు, చూసానకు ఉన్నారు, అక్కడ 2 జనాలు ఉన్నారు, వీళ్ళంతా జనాలు. क्या नाम है? क्या नाम है? అక్కడ 3 మెంబర్స్ ఉన్నారు, చూసానకు ఉన్నారు, అక్కడ 2 జనాలు ఉన్నారు, వీళ్ళంతా జనాలు. क्या नाम है? क्या नाम है? కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్లోని ఆసుపత్రిని సందర్శించారు. విమాన ప్రమాద సంఘటన స్థలంలో సహాయక చర్యల్లో కేంద్ర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. सारे आलू में तो बहुत बड़े बैठे उधर ही है यहाँ यानी उधर जाएंगे हाँ वो लेने जाएंगे उसके साथ పేద పిల్లలు చదువుకోలేని స్తోమత గల విద్యార్థులు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ హాస్టల్లో చేరి ఉన్నత చదువులు చదవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో బడికి పోదాం రండి అని స్కూల్ విద్యార్థులతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో 6000 గురుకుల పాఠశాలలు ఉన్నాయని అన్నారు. ప్రతి ఒక్క జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని పాఠశాలలకు వెళ్ళని విద్యార్థులను గుర్తించి పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. హలో విద్యార్థి పోదాం 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 బడిబాట పడదాం రండి. పిల్లలందరినీ బడికి పంపండి, మీ పిల్లలందరినీ బడికి పంపండి, మీ పిల్లలందరినీ బడికి పంపండి, మీ పిల్లలందరినీ బడికి పంపండి, మీ పిల్లలందరినీ భవిష్యత్తుకి పంపండి, మీ పిల్లలందరినీ బడికి పంపండి. మీ పిల్లలందరినీ పోదాం పోదాం బడికి పోదాం, పోదాం పోదాం బడికి పోదాం, పోదాం బడికి పోదాం రండి రండి. ప్రభుత్వం పోదాం పోదాం గురుకులాలకు పోదాం. హలో విద్యార్థి చదువు స్కూల్
హలో విద్యార్థి, హలో విద్యార్థి, పోదాం 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 పోదాం. హలో విద్యార్థి, హలో విద్యార్థి, పోదాం 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 బడిబాట పడదాం. రండి, పిల్లలందరినీ బడికి పంపండి, మీ పిల్లలందరినీ బడికి పంపండి, మీ పిల్లలందరినీ బడికి పంపండి, మీ పిల్లలందరినీ బడికి పంపండి, మీ పిల్లలందరినీ పిల్లలందరినీ బడికి పంపండి, మీ పిల్లలందరినీ బడికి పంపండి. మీ పిల్లలందరినీ పోదాం బడికి పోదాం రండి అనే ప్రోగ్రాంలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలకు, బీసీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, పేద పిల్లలందరినీ హాస్టళ్లలో చేర్పించాలి. ఇంకా చదువుకునే స్తోమత లేనటువంటి వాళ్ళందరినీ హాస్టళ్లలో చేర్పించాలి, గురుకులాల్లో చేర్పించాలని. అందుకే వాడవాడలో తిరిగి పేద పిల్లలు ఎక్కడ ఉన్నారో గుర్తించి వాళ్ళని తీసుకుపోయి హాస్టళ్లలో, గురుకులాలలో డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. మీ పిల్లలను చదివిస్తే ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, చదువుకున్న వాళ్ళందరూ పైకి వచ్చారు. నేను చదువుకున్నా కాబట్టి ఈరోజు పార్లమెంట్ దాకా పోయినా. మా అన్న చదువుకోలేదు, వ్యవసాయం చేస్తున్నాడు. కాబట్టి మీ పిల్లలు చదువుకుంటే రేపు డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, కలెక్టర్లు అవుతారు, ఆఫీసర్లు అవుతారు, మినిస్టర్లు అవుతారు, చీఫ్ మినిస్టర్లు అవుతారు, ప్రధానమంత్రి కూడా అవుతారు ఈ భారతదేశంలో. కాబట్టి మీ ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు పేద పిల్లలను చదివించాలి. ముఖ్యంగా ఆడపిల్లలను మరీ చదివించాలి. ఇప్పుడు రేపు మగ పిల్లల మీద శ్రద్ధ పెడతలేరు. ఆడపిల్లలు బాగా చదువుతున్నారు, వాళ్ళని మరింత ప్రోత్సహించాలి. ఆడపిల్లలకు ప్రత్యేక హాస్టళ్ళు, ప్రత్యేక గురుకులాలు పెట్టించడం, ఇంకా ప్రభుత్వంతో పోరాడు అన్నిట్లో పెట్టిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ పేద కులాల పిల్లలు తమ పిల్లలను చదివించాలి. వాళ్ళు చదివిస్తే వాళ్ళ లోపల ఉన్న జ్ఞాన సంపద పెరిగి గొప్ప వాళ్ళు అవుతారు. భవిష్యత్తు లోపల మన దేశం కూడా అగ్రదేశంగా తయారవుతుంది. భారతదేశం ఒక అగ్రదేశం కావాలంటే ప్రతి ఒక్కరు చదువుకొని జ్ఞానవంతమైన సమాజం, ఒక జ్ఞాన సమాజాన్ని ఏర్పడడానికి, ఒక గొప్ప సమాజం ఏర్పడడానికి చదువుకుంటే సమాజంలో అనేకమైనటువంటి వైషమ్యాలు దొరికిపోతాయి. అంటరాంతరం పోతుంది, అస్పృశ్యత పోతుంది, పేదరికం పోతుంది, అసమానతలు పోతాయి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం పోతుంది. ప్రతి ఒక్కరు కూడా జ్ఞానవంతులు అవుతారు. కాబట్టి చదువు మీద దృష్టి పెట్టాలని తల్లిదండ్రులకు మనవి చేస్తూ, మీ పరిసర ప్రాంతాల్లో చదువు యొక్క విలువ తెలియని అమాయకులు ఉంటారు. వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళ పిల్లల్ని హాస్టళ్లలో, గురుకులాల్లో చేర్పించండి. రాకపోతే మేమందరం జోక్యం చేసుకొని, బీసీ సంఘాల నాయకులు, బీసీ నాయకులందరూ జోక్యం చేసుకొని వాళ్ళని మేము సీట్లు ఇప్పిస్తామని చెప్పి అందరూ మీరు డైరెక్ట్ హాస్టల్కోండి, డైరెక్ట్ గురుకులాలకు ఉండి, వినకపోతే మాకు చెప్పండి, ఫోన్ చేసి దబాయించి బెదిరించి ప్రతి ఒక్కరికి ఇప్పిస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. చదువుకుందాం, పోదాం బడికి, పోదాం హాస్టళ్లకు, చదువుకుందాం అనే నిదానంతో అందరూ అర్జన వాడల్లో, బీసీ వాడల్లో మానం రోగడానికి కుల సంఘాలు, బీసీ సంఘాలు, దళిత సంఘాలు కృషి చేయాలి. పిల్లలందరినీ తీసుకుపోయి జాయిన్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. సూపర్ 6లో అతి కీలకమైనది తల్లికి వందనం. తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలను ఇస్తామనే ముందు చెప్పాము. ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం అన్నారు. 6లో అతి కీలకం తల్లికి వందనం. ఆ తల్లికి వందనం ఆ రోజు మేము చెప్పింది చాలా స్పష్టంగా, ఒక ఇంట్లో 2 పిల్లలుంటే ఒకరికే డబ్బులిచ్చి ఒకరికి ఇవ్వకుండా చేస్తే, ఒకరినే ఆ తల్లి చదివిస్తే, లేకుంటే అన్ని విషయాలు చూసుకుంటే అది మంచిది కాదు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వర్తింపజేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. ఈ రోజు మీరు చూస్తే 67 లక్షల మందికి దగ్గర 10,091 కోట్ల రూపాయలు టోటల్ గా ఖర్చు అవుతుంది. ఇందులో 1,346 కోట్ల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్కి వెళ్తుంది. ఇందులో ఏమీ మార్పులు లేవు. ముందు ఏదైతే ఇచ్చారో అమ్మఒడి అదే గైడ్ లైన్స్ పెట్టి, దానికంటే ఇంప్రూవ్డ్ ఏంటంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల అకౌంట్లో ఆ డబ్బులేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మనబడి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని, తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క చక్కటి కార్యక్రమం కుతుబుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి ఆదేశాల మేరకు 127వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ బి శివకుమార్ ఆధ్వర్యంలో గురుమూర్తి నగర పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొలన్ హనుమంత్ రెడ్డి మాట్లాడారు.
బోలో అన్న మీరు పట్టుకోండి इधर देखो क्या ये అబ్బాయి బాగా మంచి మనసుతో నేర్పించి వెరీ బిగ్ మ్యాన్ పాపనా పాపనే పాపం చూడలే హ్యాపీ శివ इस पे लिखो बोलो ये ABC మన బస్తీ మన బడి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి మీరు తెలంగాణ ఏర్పడిన తర్వాత 11-12 సంవత్సరాల నుంచి తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా రానట్టు స్కూల్స్ ఓపెన్ కాకముందే పాఠ్య పుస్తకాలు కానీ స్కూల్ యూనిఫామ్స్ కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం పంపించింది. వారికి మనందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించి నిన్ననే అంతా మీరు చేయాలి. మీరు ఇంకా ఇంపార్టెంట్, మీరిద్దరు ఇదే బస్తీలో ఉన్నారు, పుట్టి పెరిగినారు కాబట్టి ఈ బస్తీలో ఉన్నటువంటి స్కూల్ తప్పకుండా అభివృద్ధిలోకి రావాలి. హర్షద్ గారు దానికోసం మేము ఏ లెవెల్ అయినా నేను సపోర్ట్ చేస్తా. ఇప్పుడే జయరామ్ గారు అంటున్నారు మనం బోర్ వేపిస్తే వేస్ట్ సార్, అది ఇక్కడ పడదు బోరు, మనం ట్యాంకర్ వేద్దామని చెప్తున్నారు. మంచి ఒక డ్రమ్స్ ఏమైనా మంచి ఏర్పాటు చేసి అవి రోజు క్లీన్ చేసుకునే విధంగా మీరు శ్రద్ధ తీసుకోవాలి ప్లీజ్. డ్రమ్స్ ఉన్నాయి కదా అని లేచిపోతారు అదంటే కాదు. నేను ఒకసారి గవర్నమెంట్ స్కూల్ బాష్పల్లికి వెళ్ళినప్పుడు ఇట్లాంటి చిన్న పిల్లలు భోజనం చేసి చేయి కడుక్కుంటున్నారు, ప్లేట్ కడుక్కుంటున్నారు. నేను అక్కడికి వెళ్ళి చూస్తే ఆ హౌస్లో ఇంత పెద్ద పురుగులు ఉన్నాయి. నేను చాలా కోపమైన వాళ్ళ మీద, తర్వాత బాధపడ్డా ఇదేంటి అని. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, అండర్లైన్ చేసి సంపర గ్రామంలో ఉపాధి శ్రామికులకు మరియు కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఉపాధి హామీ పథకం కింద కేటాయించే నిధులు తగ్గిస్తూ వస్తుందని, ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని తెలిపారు. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా ఉపాధి శ్రామికులకు రోజు కూలీ 600 రూపాయలు చెల్లించాలని, పని దినాలు 100 నుండి 150కు పెంచాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించడంలో పంచాయతీలు విఫలమవుతున్నాయని తెలిపారు. కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఉపాధి కూలీలు కాదు శ్రామికులుగా గుర్తించామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున ప్రచారాలు చేశారు. మరి ఈ ప్రచారాలకు తగ్గట్టుగా ఈ శ్రామికులందరికీ కూడా ఎటువంటి లోటు లేకుండా వీళ్ళ జీతాలు ప్రతి నెల పనులు పూర్తయిన తర్వాత ప్రతి నెల వెంటనే చెల్లించేటట్టు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఏదైతే కుట్రబంతా ఉన్నారో, ఈ ఉపాధి హామీ పథకానికి కేటాయించే నిధులు ఏవైతే ప్రతి ఏడాది కూడా తగ్గించుకుంటూ ఆయన వస్తూ ఉన్నారు. దీని ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రను కూడా
వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ఎఫ్ఎన్టీయూగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ 100 రోజుల పని సరిపోదు, దీనికి ఒక 150 రోజులు పని కల్పించాలని చెప్పేసి మేము ఎఫ్ఎన్టీయూగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఇచ్చే 300-320 రూపాయల కూలీ ఏమాత్రం కూడా ప్రస్తుతం ధరలు చాలా విపరీతంగా పెరిగిపోయాయి. నిత్యావసర సరుకుల ధరలు కూడా విపరీతంగా పెరిగిన రోజుల్లో కేవలం 100 రోజులు మాత్రమే సంవత్సరానికి పని ఉన్నప్పుడు మరి మిగతా 250 రోజులు 220 రోజులు ఎట్లా బతుకుతారు ఈ పేద ప్రజలు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి తక్షణమే రోజుకి 500 కూలీ ఇవ్వాలా, 150 రోజులు పని దినాలు కల్పించాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు రంబాల్ సతీష్, ఎఫ్ఎన్టీయూ రాష్ట్ర కన్వీనర్. టేకుమట్ల పిఎం శ్రీ ప్రాథమికోన్నత పాఠశాలలో పిల్లలకు అక్షరాభ్యాసం చేపించిన మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్. ఈ కార్యక్రమంలో టేకుమట్ల స్కూల్ హెడ్ మాస్టర్ జ్యోతి మేడం, సెక్రటరీ శ్రావణి మరియు ఉపాధ్యాయురాలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.